మీనరాశి వారు ఈ వారం కొత్త సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభం చేయబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ వారంలో త్రిగ్రహ కూటమి ఉన్నది. అంటే జన్మ రాశి యందు 3 గ్రహాలు, వ్యయ స్థానమందు 3 గ్రహాలు ఉన్నప్పటికీ శుక్ర చంద్రుల యొక్క అనుకూలతతోటి ఈ వారాన్ని చక్కగా ముందుకు తీసుకువెడతారు. అయితే ప్రధానంగా జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, జన్మరాశియందు ఉన్నటువంటి రవిగ్రహము, జన్మరాశియందు శనేశ్వరుడు, వ్యయస్థానమందు బుధుడు, కుజుడు, రాహువు ఈ 5 గ్రహాలతో పాటు గురుగ్రహం చతుర్థ స్థానమందు చాలా ఎక్కువగా పీడని కలగజేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకించి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి. ఖర్చులు తగ్గించుకుంటూ, అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకుంటూ, అలాగే నిద్రా సౌఖ్యాన్ని చూసుకుంటూ, అక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యయస్థానమందు చేరినటువంటి కుజుడు లేదా రాహువు నిద్రా భంగాన్ని కలగజేస్తారు. అంటే రాత్రిపూట సరైనటువంటి సమయానికి నిద్రపోయేటువంటి పరిస్థితులు ఉండకుండా, నిద్ర పట్టకుండా చేసేటువంటి గ్రహాలు ఆ రెండును. కాబట్టి దానితో పాటు ఖర్చు, అనవసరమైనటువంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళాలి తప్పితే అదృష్టాన్ని నమ్ముకుని ఏ విధంగానూ ముందుకు వెళ్ళకూడదు. ఈ విషయాన్ని ప్రధానంగా మీనరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ వారంలో ఈ త్రిగ్రహ కూటములు, చతుర్గ్రహ కూటములు మీ రాశికి మేలు చేసేటువంటివి కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. కొత్త సంవత్సరంలో రానున్నటువంటి నెలల్లో గురుబలం పెరగబోతూ ఉన్నది. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండి ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి విషయాలన్నింటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన.